ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో జకరియా గ్రంథము 14వ అధ్యాయము. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము నుండి చూద్దాం. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోని విభాగించబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోవుచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరపబడుతురు. పట్టణములో సొగము మంది చెరపట్టబడిపోవుదురు. అయితే శేషించిన వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టుకు పడమటి తట్టుకు నడిమికి విడిపోయి, సొగము కొండ ఉత్తరపు తట్టుకు, సొగము కొండ దక్షిణపు తట్టుకు జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా, మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదా రాజైన ఉజ్జియా దినాలలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. యెహోవా ఆ దినమున ప్రకాశమానమైనవి సంకుచితములు కాగా వెలుగు లేకపోయెను. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు, రాత్రి కాదు. అస్తమయ కాలమున వెలుతురు కలుగును. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు
వాయిద్యాలు వాయించుచు కంఠస్వరముల ద్వారా నిన్ను మహిమపరిచారు. అతి ప్రాముఖ్యమైన భాగంలోకి మేము వచ్చాం ప్రభువా. మీరే కొద్ది నిమిషాలు ఈ గడియ వాక్యము మాట్లాడండి. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానాన్ని ఇవ్వండి. అయ్యా, మా నేత్రాలు తెరచి ఆ వాక్యము చూడగలిగిన కన్నులు మా అందరికి ఇవ్వండి ప్రభువా. ఇక్కడున్న ఒక్క వ్యక్తి కూడా నశింపకూడదు. ప్రతి వ్యక్తి వాక్యాన్ని చూచునుగాక, ప్రత్యక్షతను పొందుకొనుగాక. నీ కృప దయచేయండి ప్రభువా. అయ్యా, నీ అభిషేకము మా అందరికి ఇవ్వండి ప్రభువా. బలహీనులైన నీ ప్రియబిడ్డలైన మమ్మల్ని ఒక్కసారి దర్శించమని అడుగుచున్నాం. నీ కృపతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం. ఈ గడియ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరచమని అడుగుచున్నాం. అయ్యా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. అయ్యా, మేము ఇక్కడ నుండి ఏదో ఒకటి పొందుకొని వెళ్ళాలి. ఖాళీ హృదయాలతో వెళ్ళకూడదు ప్రభువా. జీవ జలాన్ని అయ్యా నింపుకొని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని ఆ యేసును తీసుకొని వెళ్ళాలి. నీ కృప మాకు తోడుగా ఉంచమని, ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడమని, మా జీవితాలు సరిచెయ్యమని, మా బ్రతుకులు చక్కదిద్దమని, వాక్యానికి కరెక్ట్గా సరిపోయే విధముగా వాటిని మలచమని, నీ కృప మా అందరికి తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మరి గమనించండి, మరి నేను ఒక 45 మినిట్స్ లేక ఒక 50 మినిట్స్, 50 నిమిషాలు లేదా 45 నిమిషాలు చిన్న వర్తమానం మీ మధ్యకి తీసుకొని రావటానికి ఇష్టపడుచున్నాను. హల్లెలూయా. మనము చివరి దినాల్లో ఉన్నాం. మనము చివరి దినాలలో ఉన్నాం. అవునా? హల్లెలూయా. మరి ఈ చివరి దినాలకి నిమిత్తం దేవుడు కొంత వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథములో కేటాయించి పెట్టాడు. ఆ వాక్యము ఏదో తెలుసుకోవాలి. ప్రతి వారు ఆ వాక్యాన్ని ఎరగాలి. ప్రజల ఇక్కడ మనం చూస్తున్నాం 14వ అధ్యాయము 1వ వచనము ఏమని చెప్తుందో చూడండి. ఇదిగో ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది అని ఎవరు రాస్తున్నారు? ఇది జకరియా ప్రవక్త రాస్తున్నాడు. ఏ దినము గురించి? యెహోవా దినము గురించి. యెహోవా అంటే ప్రభువేనా? ప్రభువు దినము గురించి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు దినము గురించి ఎవరు రాస్తున్నారు? జకరియా ప్రవక్త రాస్తున్నాడు. అంటే అసలు ప్రభువు దినము ఎలా వస్తుంది, ఏంటి, అది వస్తే ఏం జరుగుతుంది, ఈ విషయాలు మనకు అర్థం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ జకరియా ప్రవక్త 2400 సంవత్సరాల పూర్వమే ఏమని రాస్తున్నాడంటే, ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది అని రాస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మలాకి గ్రంథము కూడా చూడండి.
4వ అధ్యాయము 1వ వచనం. ఏలయనగా నియమించబడిన దినము, ఇక్కడేమో యెహోవా దినము వచ్చుచున్నది అంటున్నాడు. మలాకి ఏమంటున్నాడు? నియమించబడిన దినము వచ్చుచున్నది అంటున్నారు. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. ఈ మలాకి ప్రవక్త ఏలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది, అది కొలిమి కాలునట్లు కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలువలే ఉంటారని మలాకి ప్రవక్త రాస్తున్నాడు. పాత నిబంధనలో ఆఖరి ప్రవక్త. ప్రజలా ప్రతి ప్రవక్త కూడా ఈ దినాల గురించి రాశాడు. దానియేలు రాశాడు, యెషయా రాశాడు, ఎహెజ్కేలు రాశాడు, ఇర్మియా రాశాడు. ప్రతి ప్రవక్త కూడా, మోషే రాశాడు. హల్లెలూయా. కొత్త నిబంధన దగ్గరికి వెళ్ళేదలికే యోహాను కూడా రాస్తున్నాడు, పేతురు కూడా రాశాడు. ప్రజలా ఈ దినము గురించి, యెహోవా దినము గురించి. ప్రజలా ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా 2 లేఖనాలు చూద్దాం. పేతురు రాసిన పత్రిక, మూడవ అధ్యాయం 10వ వచనం. అయితే ఈయన కూడా ఏం రాస్తున్నాడు? ప్రభువు యొక్క దినము గురించే రాస్తున్నాడు. జకర్యా ఏం రాస్తున్నాడు? యెహోవా దినం. యెహోవా అంటే ప్రభువే. యెహోవా వేరు, ప్రభువు వేరు కాదు. యెహోవా దినమన్నా ప్రభు దినమన్నా ఒకటే. ప్రజలా ప్రభువు దినము గురించి ఈయన కూడా రాస్తున్నాడు. ఎవరు రాస్తున్నారు? పేతురు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు పేతురు ప్రభు దినము గురించి? అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును. కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై. ఈయన కూడా ప్రభువు దినము గురించి ప్రస్తావించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. విశ్వాసులని పిలువబడేవారు ఎంతో జాగ్రత్త, ఏమంటున్నాడండి? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి.
ఎవరు ఉండాల్సింది? మనమే. పరిశుద్ధమైన ప్రవర్తన ఉండాలి. భక్తి కూడా ఎలా ఉండాలి? భక్తితో ఉండాలి. ప్రజలా, భక్తి సన్నగిల్లకూడదు. వాక్యము పట్ల ఆసక్తి తగ్గకూడదు. ప్రజలా, వెనక్కి పడిన వాడు వెనకే ఉంటాడు. ఇది ఒక పరుగు పందెం. మనమందరము కూడా పరుగు పందెంలో ఉన్నాం. ఎక్కడికి పరుగు పందెం? ఎత్తబాటులోకి వెళ్ళాలి. మనమంతా ఎత్తబాటుకి వెళ్ళాలి. పరుగు పందెంలో ఉన్నాం. ఆగిన వాడిని నువ్వు చూసావనుకో, నువ్వు కూడా ఆగిపోతావు. ప్రజలా, ఇప్పుడు మనము పరిగెత్తే విషయములో ఆగకూడదు. పౌలు గారు అంటున్నాడు, నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని అని ఎవరు రాస్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అనుకుంటా అంటున్నాడు. ప్రజలా, ఆయన పరుగు కడముట్టించాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, వాక్య ప్రత్యక్షత మీద నిలబడ్డాడు, కుడికి గాని ఎడమకి గాని తిరగలేదు. ఈరోజు మనము కూడా పరుగు పందెంలోనే ఉన్నాం. ప్రజలా, భూమి మీద భయంకరమైన తీర్పులు రాబోతున్నాయి, ఉగ్రతలు రాబోతున్నాయి. అనేక భక్తులు సెలవిచ్చారు. హల్లెలూయా. నువ్వు చూస్తే జకర్యా ప్రవక్త ఏమంటున్నాడు? యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగించబడును. ఏమవుతుంది? సొమ్మంతా విభాగించుకొని దోచుకొని తీసుకుంటారు. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? ఏలయనగా యెరూషలేము మీద ప్రజల యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ. ఎవరు సమకూర్చుతుంది? ఆయనే, దేవుడే. నేను అన్నాడు అక్కడ. నేను అన్యజనులందరి మీదకి, అందరినీ ఈ యొక్క యెరూషలేము మీదకి తీసుకొని వస్తున్నా, సమకూర్చుచున్నా. ఎందుకొరకు? పట్టణం పట్టబడాలి, ఇళ్ళు కొల్లగొట్టబడాలి, స్త్రీలు చెరపబడతారు, పట్టణంలో సగము మంది చెరపట్టబడిపోతారు. అయితే చూసారండి, పట్టణంలో సగం మంది చెరపట్టబడిపోతారు, శేషించిన చిన్న గుంపు ఉంటది. ప్రజలా, హల్లెలూయా. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. 7వ బూర కింద ఇజ్రాయేల్ ప్రజలకి జరిగేది మన కాదుగా పాస్టర్ గారు అనవాక. ఎప్పుడు ఆ ఉద్దేశంలో ఉండకు. 7వ బూర కింద యూదులకి, ఇజ్రాయేల్ ప్రజలకి ఏం జరగబోతుందో 7వ ముద్ర కింద అన్యజనులైన మనకి అదే జరగబోతుంది. ప్రజలా, పట్టుకుంటున్నారా? ఇటు మనకు కూడా ఉన్నది ఒత్తిడి. ప్రజలా, ఈ చివరి దినాలలో భక్తి కాపాడుకోవాలి. హల్లెలూయా. నియమించబడిన దినం వస్తుందంటున్నాడు.
కొలిమి కాలునట్లు కాలును అంటున్నాడు. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలువలే ఉంటారంటున్నాడు. వారిలో ఒకరికి వేరైనా చిగురైనా లేకుండా అందరినీ కాల్చి వేస్తుంది అంటున్నాడు. ఎవరు రాస్తుంది? మలాకి ప్రవక్త రాస్తున్నాడు. ఏ దినాన? ప్రభువు దినాన. ఇక్కడ కూడా ప్రభు దినం ఏం జరుగుతుంది? ఆయన దొంగ వలె వస్తానంటున్నాడు. ఏంటది? దొంగ వలె. అదేంటి? రాకడ. ప్రభువు దినము యొక్క రాకడ. ప్రజల దొంగ వలె వస్తానన్నాడు. ఇంకేమన్నాడు? ఆ దినమున ఆకాశములు, ఇదేంటి? తీర్పును ప్రకటిస్తున్నాడు ఇక్కడ. రెండవ రాకడలో యేసు తీర్పరిగా దిగొస్తున్నాడు. తీర్పును ప్రకటిస్తున్నాడు. మలాకి తీర్పును ప్రకటిస్తున్నాడు. జకర్యా తీర్పును ప్రకటిస్తున్నాడు. ఇంకొక ప్రవక్త, ఇంకొక వ్యక్తి దగ్గరికి కూడా మనం వెళ్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఈయన కూడా ఎక్కడికి వెళ్ళాడు? యెహోవా దినం దగ్గరికి వెళ్ళాడు. ప్రభువు దినము దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? యోహాను. బాప్తిజం ఇచ్చే యోహాను కాదు, శిష్యుడైన యోహాను. ప్రజలా, శిష్యుడైన యోహాను ఎక్కడికి కొనిపోబడ్డాడు? ప్రభువు దినము దగ్గరికి కొనిపోబడ్డాడు. ఆత్మవశుడయ్యాడు. అక్కడ అన్నాడా? ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి, బూరధ్వని వంటి గొప్ప స్వరం. ఏమింటున్నాడు ఈయన? ప్రభు దినానికి వెళ్ళాడు, బూరధ్వని వంటి గొప్ప స్వరం వింటున్నాడు. ఇంతకి ప్రభు దినం ఏది పాస్టర్ గారు? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ప్రభు దినం ఏది? జకర్యా గ్రంథం చదివించావు, మలాకీ గ్రంథం చదివించావు, పేతురు రాసిన పత్రిక చదివాం, ప్రకటన గ్రంథం చదివాం. అయితే ఇంతకి ప్రభు దినం ఏది? వచ్చిందా? రాలేదా? వచ్చిద్దా? యోహాను ఎక్కడికి కొనిపోబడ్డాడు? ప్రభువు దినానికి కొనిపోబడ్డాడు. జకర్యా ప్రవక్త కూడా ఎక్కడ చూశాడు? ప్రభువు దినాన ఏం జరుగుతుందో చూసి రాస్తున్నాడు. మలాకి కూడా ప్రభువు దినాన ఏం జరుగుతుందో నియమించబడిన దినం గురించి రాస్తున్నాడు. పేతురు కూడా ప్రభు దినము గురించే రాస్తున్నాడు. నేను అడిగే ప్రశ్న, ప్రభువు దినం అంటే ఏంటి? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము ఏ దినములో ఉన్నాం? ఇప్పుడు మనం ఏ దినములో ఉన్నాం? ఈ సంగతులు మనం చూడాలి.
హల్లెలూయా. ప్రకటన గ్రంథములో యోహాను ప్రభువు దినము యొద్దకి కొనిపోబడ్డాడు. అంటే ప్రభువు దినాన ఏం జరిగినది అంటే మనం చూస్తున్నాము. అమ్మ చదువు. భూరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికీయ అని 7 సంఘములకు పంపుమని. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు దినమున యేసుక్రీస్తు ఎలా వస్తాడంటే ప్రైజ్ ది లార్డ్, తీర్పరిగా, ఉన్నతమైన న్యాయాధిపతిగా, లోకానికి తీర్పు తీర్చడానికి తీర్పరిగా దిగొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యోహాన్ ఎక్కడికి వెళ్ళాడంటే ప్రభువు దినము దగ్గరికి కొనిపోయి అక్కడ నుండి ఎక్కడికి చూస్తున్నాడంటే ముందున్న ఆ యొక్క 2000 సంవత్సరాలలో ఏం జరుగుతుందో దానిని చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే యోహాను, మీకు అర్థమయ్యే విధముగా చెప్తున్నాను, ప్రభు దినం అంటే ఏదో కాదు. 1963లో యేసుక్రీస్తు మేఘము ధరించుకొని పరలోకాన్ని విడిచి భూమి మీదకి రావటమే ప్రభువు యొక్క దినం. ఈ దినము దగ్గరికి యోహాను వచ్చాడు. అంటే ఈ దినము దగ్గరికి యోహాను వచ్చి ఇక్కడ నుండి 2000 సంవత్సరాల కాల వ్యవధిలో ఏమేమి ఉన్నాయో అన్ని చూశాడు. ఎఫెసు సంఘ కాలము గురించి, స్మర్ణ ఉంది, పెర్గమా ఉంది, తుయతైరా ఉంది, సార్దీస్ ఉంది, ఫిలదెల్ఫియా ఉంది, లవోదికీయ, 7 సంఘాలు కూడా ఎప్పుడు చూశాడు? ప్రభు దినం దగ్గరికి వెళ్ళి చూశాడు. ప్రభు దినానికి ఇవి ఎక్కడున్నాయంటే ప్రభు దినం తర్వాత లేవు. ఇవి ఫస్ట్ ఉన్నాయి, వీటి తర్వాత ప్రభు దినం ఉంది. సంఘ కాలాల తర్వాత ప్రభు దినం ఉంది. సంఘ కాలాల్లో ప్రభు దినం లేదు. సంఘ కాలాలలో ప్రభు దినం లేదు. సంఘ కాలాలలో యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తున్నాడు. తీర్పరిగా లేడు. ఉన్నాడా? తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. సింహాసనం మీద విజ్ఞాపన జరుగుతుంది 7 సంఘ కాలాల్లో. ఈ యొక్క దేవుని కుమారుడు పరిచర్య, అది విజ్ఞాపన జరిగే పరిచర్య. విజ్ఞాపన చేసే కాలమే ఏమంటారు? దేవుని కుమారుడు పరిచర్య. అంటే దేవుని కుమారుడు యొక్క పరిచర్యని ముగించుకొని ఆయన తిరిగి మరలా మనుష్య కుమారుడుగా, తీర్పరిగా, ప్రభువు తీర్పరిగా వచ్చే దినాన్నే ప్రభు దినం అంటారు. ప్రభు వచ్చే దినం. హల్లెలూయా. మరి ఒక కాలు భూమి మీద, ఒక కాలు సముద్రం మీద మోపి వచ్చాడా? ప్రభు వచ్చాడా? దాన్నే ప్రభు దినం అంటారు. ఆ దినాన 7 మహిమ ఉంటుంది. ప్రభువు దినము 7 మహిమతో ఉంటది. ప్రైజ్ ది లార్డ్. దానినే యోహాను చెప్తున్నాడు ఇక్కడ. నేను ప్రభు దినానికి కొనిపోబడ్డాను. ప్రభు దినాన ఏం జరుగుతుందో చూడండి. 12 ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరము ఏమిటో
అని చూడ తిరిగి తిరగగా ఈయన ఎక్కడున్నాడు? ఇప్పుడు యోహాను ఎక్కడున్నాడు? ప్రభు దినములో ఉన్నాడు. పట్టుకుంటున్నారా? తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకనిని చూచితిని. ప్రజలా, ఇక్కడ మనం చూస్తున్నాం, ఇదే 7 మహిమ, ఇదే ప్రభువు దినం. ఈ దినము దగ్గరికే యోహాను కొనిపోబడ్డాడు. ఇక్కడ నీకు 7 మహిమ ఏమిటో చూపిస్తున్నా. మొదటిది, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారపు దట్టి కట్టుకొని. ఏంటి బంగారపు దట్టి? సువార్త యొక్క ప్రకటన. హల్లెలూయా. బంగారం దైవత్వం. బంగారపు దట్టి రొమ్ముకు కట్టుకొని ఉన్నాడు. పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని ఉన్నాడు. సువార్త ప్రకటన నిన్ను నీతిమంతుడిగా చేస్తుంది. నువ్వు నీతిమంతురాలు అవుతున్నావు. ఈ సువార్త విని నువ్వు అంగీకరిస్తే, ఈ వాక్యము విని నువ్వు అంగీకరిస్తే, నువ్వు ఎంత ఘోర పాపివైనా పరిశుద్ధురాలుగా మార్చబడతావు. ప్రజలా, నీవు కర్మపాపాలు లేకపోతే ఎయ్యైనా గాని, ఎంత ఘోర పాపివైనా పరిశుద్ధురాలుగా మార్చేదేంటయ్యా అంటే సువార్త ప్రకటన, బంగారపు దట్టి. ప్రజలా, ఇక్కడ చూద్దాం 14వ వచనం. ఆయన తలయు తల వెంట్రుకలు. ఇప్పుడు చూడండి, ప్రకటన 10 ఇదేనా? ఇదిగో తెల్లని వెంట్రుకలు. ఆయన తల వెంట్రుకలు తెల్లగా కనబడుతున్నాయా? ఇదేనా మొదటిది? ఆయన తలయు హిమమంత ధవళముగా, అది ఒకటోది. తర్వాత ఇప్పుడు రెండోది, నేత్రాలు. మొదటి రాకడలో ఆయన తీర్పరిగా రాలా, గొర్రె పిల్లగా వచ్చాడు. రెండవ రాకడలో యేసుక్రీస్తు తీర్పరిగా వచ్చాడు. ఇదిగో మేఘము ధరించుకొని, ప్రభువు దినమిది. ఇలా మేఘము ధరించుకొని పరలోకాన్ని వదిలి భూమి మీదకి వచ్చాడు. ఇది ఏంటో తెలుసా? తెల్లని వెంట్రుకల్లా ఉన్నాయి, తెల్లని విగ్గిది. ఉన్నతమైన న్యాయాధిపతి, తీర్పరిన, లోకానికి తీర్పు తీర్చటానికి భూమి మీదకి దిగొచ్చిన ఆయన. అబ్రహాము దగ్గరికి, సొదొమ గొమొర్రా పట్టణాలకి తీర్పు తీర్చే ముందు అబ్రహాము దగ్గరికి, నీడలో అబ్రహాము దగ్గరికి దిగొచ్చినట్లయితే, ఇప్పుడు లోకానికి తీర్పు తీర్చే ముందు 7 అక్షరాల పేరు కలిగిన బ్రహ్మాము దగ్గరికి మరలా తీర్పరిగా అదే దేవుడు తిరిగి మరలా చివరి దినాల్లో దిగొచ్చాడు. ఆయన ప్రజలా, దిగొస్తాడు అనలా, నేను
దిగి వచ్చాడు. అబ్రహాము దగ్గరికి ఏ విధముగా దిగొచ్చాడో ఈ చివరి దినాలలో కూడా, మన కాలంలో, మన దినాలలో, ఈ అంత్య దినాలలో మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు పరిచర్యను ముగించుకొని మనుష్య కుమారుడిగా, తీర్పరిగా దిగొచ్చాడు. ప్రభువు దినం. హల్లెలూయా. మీరు చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం. అందరూ తీయండి. 16. అప్పుడు ఆ మనుష్యులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చెయ్యబోయే కార్యం అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు. ఎవరి మూలమున? నీడది, నిజరూపం బ్రహ్మాము. ఇతని మూలముగానే సమస్త ఏమంటున్నాడండి? సమస్త జనములు ఆశీర్వదించబడతాడు. ఇతను తీసుకొచ్చిన వర్తమానము, ఇతడు తీసుకొచ్చిన వాక్యము ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. ఈయన్ని చేర్చుకుంటే దీవెన, ఇతనిని విశ్వసిస్తే దీవెన. నాకిక్కడ అబ్రహాం కనబడతల్లా, నాకిక్కడ బ్రహ్మాము కనబడుతున్నాడు, నా ప్రవక్త కనబడుతున్నాడు, ఈ కాల ప్రవక్త కనబడుతున్నాడు. నేను నీడని కాదు చూస్తుంది, ప్రస్తుత కాలాన్ని చూస్తున్నాను, నిజ రూపాన్ని చూస్తున్నాను. ప్రవక్త తెచ్చిన వర్తమానం నీకు దీవెన కాదా? వర్తమానికుడు వర్తమానము ఒకటేనా కాదా? ఒకటేనా? నమ్ముతున్నావా? మరి వర్తమానము ద్వారాగేగా నీకు దీవెన. ఇతని మూలముగానే కదా వర్తమానం వచ్చింది, ఇతని మూలముగానే కదా సమస్త జనులు, వాళ్ళు బౌద్ధులు కావచ్చు, సిక్కులు కావచ్చు, జైన మతస్థులు కావచ్చు, మహమ్మదీయులు కావచ్చు, హిందువులు కావచ్చు, ఇజ్రాయిల్ కావచ్చు, ఎవరైనా కానీ సమస్త జనులు కూడా ఆశీర్వదించబడేది ఇతని మూలముగానే, ఇతని వర్తమానం మూలంగానే. గొప్ప జనం అవుతుంది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. సంగమా ఇక్కడే ఉన్నావా? కొంచెం ముందుకు చదువుతాం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది
అతనికి కలగజేయునట్లు. అర్థమవుతుందా? అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు, బ్రహ్మామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు, అతని తర్వాత అతని పిల్లలున్నారు. ఇక్కడ ఉన్నారా? ఓ ఆశీర్వాదం మీకు కూడా. బ్రహ్మాము పిల్లలారా, ఆ బ్రహ్మాముకున్న అదే ఆశీర్వాదం అతని తర్వాత అతని సంతానమైన మనకి కూడా. ప్రైజ్ లార్డ్. ఓ ఎంత మహిమ! ఇక్కడ చూద్దామా? ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు, తన తర్వాత తన పిల్లలు. ఎవరా పిల్లలు? ఎవరైతే ఆయన వాక్యాన్ని నమ్మారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని విశ్వసించారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని చేర్చుకున్నారో వారందరూ ఆయన పిల్లలేనా? ఉన్నారా ఇక్కడ? ఆయన పిల్లలకి తన ఇంటి వారును నీతి న్యాయాలు. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. ఈ వర్తమానం నిన్ను నీతి మార్గంలో నడిపిస్తుంది, దుర్మార్గతని తీసేస్తుంది, చెడు నడతని తీసేస్తుంది. పేతురు చెప్పాడా? పేతురు రాసిన పత్రికలో చూసామా? ఏముందమ్మా? చదువు చదువు చదువు. మీరు ఎవరు? వాళ్ళు ఎన్నుకోబడిన గుంపు, పరిశుద్ధమైన ప్రవర్తనతో. అంటే ఏంటి? నీతి న్యాయాలతో, నీతి మార్గములో, పరిశుద్ధమైన మార్గములో, పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో. ప్రైజ్ లార్డ్. ఏమంటున్నాడమ్మా? ఎంతో జాగ్రత్త గలవారై. లోకంలో డబ్బు విషయంలో జాగ్రత్త కాదండి, పెంటది. అది పెంటతో సమానం. నేను కాదు, పౌలు గారే చెప్పాడు ఈ మాట. పౌలు గారే చెప్పాడు, భూమి మీద నాకు ఏవేవి లాభకరములైనవో అవన్నీ సమస్తము కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా, అంతే. ప్రైజ్ లార్డ్. మీకు కావాలంటే పరిశుద్ధ గ్రంథం చదివితే అర్థమవుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అర్థమవుతుందా? భక్తి సంపాదించాలి. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధమైన జీవితం ఉండాలి, పరిశుద్ధమైన ప్రవర్తన ఉండాలి. నీకు పరిశుద్ధమైన జీవితం ఎలా వస్తుంది? వాక్యాన్ని విశ్వసించు, వాక్యాన్ని చేర్చుకో, వాక్యాన్ని అంగీకరించు. నీకు పరిశుద్ధమైన జీవితం వస్తుంది, పరిశుద్ధమైన ప్రవర్తన వస్తుంది. హల్లెలూయా. అంగీకరిస్తే చాలా పాస్టర్ గారు, చాలు. కేవలం నమ్ము, అంగీకరించు. పెద్ద భారం లేదు. ఈ వాక్యాన్ని నమ్ము, ఈ వాక్యాన్ని విశ్వసించు, ఈ వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకో. హల్లెలూయా. వాక్య ప్రత్యక్షత మీద నిలబడు, చాలు. ప్రైజ్ లార్డ్. నీకు పరిశుద్ధమైన ప్రవర్తన వస్తుంది. ఎవరు చేస్తారు? యేసయ్య. కార్యము నీలో ప్రారంభించిన వాడు నీ జీవితాన్ని కూడా పరిశుద్ధపరుస్తాడు, నీ నడకను కూడా పరిశుద్ధపరుస్తాడు, నీ ఆలోచనలు కూడా పరిశుద్ధపరుస్తాడు, నీ తలంపులను కూడా పరిశుద్ధపరుస్తాడు. ఉందా వాక్యానికి ఆ శక్తి? వాక్యానికి ఆ పవర్ ఉన్నదా?
వాక్యమే దేవుడు కదండి. దేవునికి ఆ శక్తి లేదంటావా? ఉందా? ఆమేన్ చెప్తారా? దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే నీతి, నీతి, న్యాయం, న్యాయము, నీతి, రెండు పదాలు ఉన్నాయి అక్కడ. హల్లెలూయా. సువార్త ప్రకటన నిన్ను నీతిమంతుడిగా తీరుస్తుంది. పాపి నుండి పరిశుద్ధురాలుగా, నీతిమంతుడిగా చేస్తుంది. నీతి తర్వాత న్యాయం. ప్రైజ్ లార్డ్. నువ్వు న్యాయాన్ని జరిగిస్తావు, న్యాయం పక్షం వహిస్తావు, సత్యము పక్షాన వహిస్తావు. ప్రైజ్ లార్డ్. లోకానికే తీర్పు తీరుస్తావు. పరిశుద్ధులు లోకానికి తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? పౌలు గారు చెప్తున్నాడు. అర్థమవుతుందా? నీతి న్యాయాలు జరిగించుచు గైకొనుటకు నేను అతనిని ఎవరు ఎరిగింది? యెహోవా దేవుడు. అక్కడ అబ్రహాముని ఎరిగాడు, అబ్రహాం సంతానాన్ని ఎరిగాడు. ఇక్కడ బ్రహ్మాముని ఎరిగాడు, బ్రహ్మాము యొక్క పిల్లలను కూడా ఎరిగాడు. ఎరిగాడా నిన్ను? ఎరిగున్నాడా నిన్ను? ప్రైజ్ లార్డ్. 20వ వచనం. మరియు ఇలాగంటున్నాడు. 19వ అధ్యాయములో సొదొమ గొమొర్రా పట్టణం మీదకి తీర్పు వస్తుంది. ఇది ఎన్నో అధ్యాయం? 18వ అధ్యాయం. తీర్పు వచ్చే ముందు ఎన్నుకోబడిన వారి దగ్గరికి దేవుడు దిగొస్తున్నాడు. ఏర్పాటులో ఉన్న వారి దగ్గరికి. లోకానికి తీర్పు వచ్చే ముందుగా ఈ కాలంలో కూడా, ప్రస్తుత కాలంలో కూడా ఎన్నుకోబడిన జనాంగం ఉన్నారా? ఉన్నట్లయితే వారి యొద్దకి ఎవరు దిగొస్తున్నారయ్యా అంటే బ్రహ్మాము అతని సంతానం దగ్గరికి యెహోవా దిగొచ్చినట్టయితే అబ్రహాం, ఇక్కడ మనం చూస్తున్నాము బ్రహ్మాం దగ్గరికి దిగొచ్చాడు. ఇప్పుడు ఆయన సంతానమైన మన దగ్గరికి కూడా. హల్లెలూయా. ఆ ఒత్తిడి టైంలో మన పక్షాన నిలబడటానికి ఎవరు దిగొస్తున్నారు? యెహోవాయే కదా. 14వ అధ్యాయంలో మనం చదివింది అది కాదా? జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో నీ జనుల పక్షాన నిలుచుటకు ఎవరు వస్తున్నారు? యెహోవా. హల్లెలూయా. పట్టుకోండి అమ్మ, చదవమ్మది. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము, ఇంకొకళ్ళు దానియేలు గ్రంథము 12వ అధ్యాయము. 2 చోట్ల అందరు రాశారండి. అద్భుతం. అది చదవమ్మా. ఒకళ్ళేమో దానియేలు గ్రంథము 12వ అధ్యాయం తీయండి, 1వ వచనం. ఇంకొకళ్ళేమో జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయను. ఆ దినమున ఆ ఆ ఆ ఆ
ఆ, 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 జరుగును కనుక విశాలమైన లోయ ఒకటి. ఎందుకు ఈ విశాలమైన లోయ? ఎందుకొరకు? ఏర్పాటులో ఉన్న జనులు ఆ లోయలోకి తప్పించుకోవటం కొరకు ఆ జనుల పక్షాన ఎవరు దిగొచ్చారు? యెహోవా దిగొచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ అన్నాడా 5వ వచనములో ఏమంటున్నాడు? కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి. హల్లెలూయా. ఆ లోయలో మీరు పారిపోయి దాక్కుంటారు. మీ తరపున యుద్ధం చేయటానికి యెహోవా వచ్చి అన్యజనులతో యుద్ధం చేస్తాడని అక్కడ రాశాడు. ఇక్కడ 12:1 చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతి అగు. ఎవరా? మిఖాయేలు, క్రీస్తు. పాస్టర్ గారు అక్షరము రూపములో ఉంది అక్కడ మిఖాయేలని. మిఖాయేలే పాస్టర్ గారు. నా బైబిల్ ఇలా చెప్తుంది. మీ బైబిల్ చెప్తుందో లేదో? ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశము నొందిన వారైన ఎడల మీరలాగు. ఇదేంటి? క్రీస్తుని నేర్చుకున్నవారు కారు. ఉన్నది ఉన్నట్టుగానే ఉపదేశించబడితే క్రీస్తు తెలియదు. క్రీస్తు తెలియాలంటే ఆత్మ కావాలి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ కొరింథీ 3వ అధ్యాయం 5వ వచనం. అమ్మ 4 చూడు, 5వ వచనం చదువుదాం. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేము సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగినది. ఆయనే మమ్ములను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును. అక్షరము పరిచర్య సంఘశాఖలు చేస్తున్నారు, ఆత్మ పరిచర్య వధువు చేస్తుంది. అక్షరము పరిచర్య సంఘశాఖలు. ఉన్నది ఉన్నట్టుగా ఆయన యందు ఉపదేశించబడిన ఎడల మీరలాగూ క్రీస్తుని. అందుకే సంఘశాఖలకి క్రీస్తు తెలియల. సంఘశాఖలకి నేటికి
ప్రస్తుతానికి నేటి దినాలకు కూడా క్రీస్తు తెలియలా. అక్షర రూపంలో ఉన్న దానిని పట్టుకున్నారు. వధువు, పెళ్లి కుమార్తె అక్షర రూపంలో ఉన్నది కాదు, ఆత్మకు పరిచారకురాలు. ఆ మిఖాయేలు అంటే మిఖాయేలు కాదు, ఆ మిఖాయేలు క్రీస్తునే. ఈమెకి బయలుపాటు వస్తుంది, ప్రత్యక్షత వస్తుంది. ఆత్మకు పరిచారకులు. ఇక్కడ జరుగుతుంది అక్షరానికి కాదు, ఆత్మకి పరిచారకులు. ఆత్మకి పరిచారకులకు అగుటకు దేవుడే సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆయనే సామర్థ్యాన్ని కలగజేశాడు. మమ్మలను కొత్త నిబంధనకు అనగా అమ్మా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులు అగుటకు ఆ దేవుడు మాకు సామర్థ్యము. అదేనా అపోస్తుల బోధ? అపోస్తుల బోధని ఈరోజు అక్షర రూపములో పట్టుకుంటున్నారు సంఘ శాఖలు. క్రీస్తు తెలియటల్లా. వాళ్ళు మేడగది అనుభవం పొందుకొని, పరిశుద్ధాత్మను పొందుకొని, అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా ఆ అగ్ని స్తంభం విభాగించుకొని వారిలోకి వచ్చి ఆత్మకు పరిచారకులు చేయటానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆత్మకే పరిచర్య చేయటానికి. ఇక్కడ మనకు జరిగేది అక్షర రూపంలో ఉన్నది కాదు, ఆత్మకు పరిచర్య చేయటం. నీ ఆత్మ నశింపకూడదు, నీ ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళకూడదు, నీ ఆత్మ తీర్పులోకి వెళ్ళకూడదు. అంటే నీ ఆత్మ తీర్పు నుండి తప్పించుకోవాలంటే అక్షరానికి కాదు కానీ ఆత్మకి పరిచారక జరగాలి, ఆత్మకి పరిచర్య జరగాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నీ జనుల పక్షాన నిలబడటానికి ఆ దినాన, ఏ దినము? ఆ దినాన మహాధిపతియగు మిఖాయేలు ఒత్తిడి టైములో ఈ బ్రైడ్కి ఒత్తిడి వచ్చినప్పుడు, సంఘ సమైక్య నుండి ఒత్తిడి వచ్చినప్పుడు, డినామినేషన్ సంఘాల నుండి ఒత్తిడి వచ్చినప్పుడు, ప్రభుత్వం నుండి ఒత్తిడి వచ్చినప్పుడు, నీ జనుల పక్షాన అక్కడ దానియేలున్నాడు, దానియేలు జనులున్నారు. ఇక్కడ మన కాలపు దానియేలున్నాడు, మన కాలపు విలియం మేరియం బ్రనామ్ ఉన్నాడు, విలియం మేరియం బ్రనామ్ యొక్క జనులున్నాడు. హల్లెలూయా. దానియేలు జనుల పక్షాన నిలబడటానికి మిఖాయేలు వస్తున్నాడు. విలియం మేరియం బ్రన్హామ్ యొక్క జనుల పక్షాన నిలబడటానికి యెహోవా అయిన ఆ దేవుడే, సర్వాధికారైన ఆ దేవుడే, ఆ మిఖాయేలే, ఆ క్రీస్తే ఈమె పక్షాన నిలబడటానికి ఆ ఒత్తిడి టైంలో దిగొస్తున్నాడా. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప కృప అండి. నువ్వు ఇప్పుడు నిలబడితే, ఆ వాక్య తరపున నిలబడితే, మిమ్మల్ని అనాథులుగా విడవనని చెప్పిన దేవుడు, మీ అద్దెకు వస్తానని చెప్పిన దేవుడు, మీలో ఉంటానని చెప్పిన దేవుడు ఈ దినాల ఫుల్ఫిల్ చేయలగాక, ఈ లేఖనం నెరవేర్చలగాక. హల్లెలూయా.
ఈ దినము ఈ లేఖనము నెరవేరాలి. వినికిడిలో, మన ఇనికిడిలో ఇక్కడున్న కొంతమంది అగ్ని బాప్తిజం పొందుకోవాలి. ఇక్కడున్న కొంతమంది పక్షాన ఆయన నిలబడాలి. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అగ్ని దిగొచ్చే ముందుగా సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి అగ్ని ద్వారాగా పట్టణాలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు నాశనం చేయబోయే ముందుగా దేవుడు ఇట్టాగా సొదొమ గొమొర్రా పట్టణం మీదకి అగ్నిని తీసుకొని వస్తున్నాను అనే సంగతి, నాశనం చేయబోతున్నానన్న సంగతి అబ్రహాముకు తెలియజెప్పాడు. అదే ఇక్కడ ఉన్నది చూడండి అమ్మ. 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది కనుక వాటి పాపము బహుభారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర్ర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల ఏంటది? ఆ మాట అండర్లైన్ చేయండి. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర్ర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందను అనెను. అవునా? ఏంటది? ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంట్. ఏందో మాట్లాడారు పాస్టర్ గారు, మాకేం అర్థం కాలేదు. ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంట్. ఇందాక అక్కడ తెలుగులో ఉంది, చదివావు, ఇంగ్లీష్లో చెప్పా. ఏంటి పాస్టర్ గారు, మళ్ళీ చెప్పండి పాస్టర్ గారు. ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంట్, పరిశోధన తీర్పులు. ప్రజల్లా సొదొమ గొమొర్రా పట్టణం మీదకి తీర్పు వచ్చే ముందుగా పరిశోధన తీర్పులు ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు లోకం మీదకి అగ్ని వచ్చే ముందుగా భూమి మీద ఏం జరగాలంటావు? ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంట్ జరగాలి. పరిశోధన తీర్పులు ఇప్పుడు జరగాలి. అవే జరుగుతున్నాయి. హల్లెలూయా. చూసారా? ఉన్నతమైన న్యాయాధిపతి తీర్పరిగా తెల్లని విగ్గు ధరించుకొని, ఆ తెల్లని విగ్గు గురించి ఇదంతా చెప్పింది నేను. ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంట్, పరిశోధన తీర్పులు. ఆయన నా యొద్దకు వచ్చిన మొర్ర చొప్పున వారి పాపము ఆకాశానికి అంటి ఉన్నది. లోకములో ఉన్న జనుల యొక్క పాపము ఆకాశానికి అంటింది. ఆ రోజు సొదొమ గొమొర్రా యొక్క పాపం ఆకాశానికి అంటింది. ఇప్పుడు లోకము యొక్క పాపము ఆకాశానికి అంటింది. ఆ రోజు దేవుడు దిగొచ్చాడు, ఈరోజు దేవుడు దిగొచ్చాడు. ఆ రోజు ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంట్ జరిగింది, పరిశోధన తీర్పులు జరిగాయి. ఈరోజు పరిశోధన తీర్పులు జరుగుతున్నాయి. హల్లెలూయా. ఈ పరిశోధన తీర్పులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరిగేది ఏంటంటే తీర్పు. మొదట పరిశోధన తీర్పు, తర్వాత అసలు తీర్పు. హల్లెలూయా. అర్థమవుతుందా? సొదొమ గొమొర్రా పట్టణం మీదకి తీర్పు వచ్చేసేసింది.
వాళ్ళంట భయంకరంగా తయారయ్యారు. కామము అనేది వారిలో ఏలుబడి చేసింది. సొదొమ గొమొర్రా ప్రజల మీద ఏమి ఏలుబడి చేసిందంటే కామపు ఆత్మ. ఇలా చెప్పచ్చు, లైంగిక ఆత్మ. లైంగిక ఆత్మ ఏలుబడి చేసింది. స్త్రీలేంటి, పిల్లలేంటి, బాలురేంటి, బాలికలేంటి, యవ్వనస్తులేంటి, వృద్ధులేంటి, అందరి మీద లైంగిక ఆత్మ ఏలుబడి చేసింది. ఈరోజు లోకం మీద ఆ ఆత్మ ఉన్నదా లేదా? లేదు అనేవాడు గుడ్డోడు, వాడు కళ్ళుండి కూడా చూడని వాడు. ప్రజల లోకం మీద అదే ఆత్మ ఉంది. ఉందా అంటే పాపము బహు ఘోరంగా ఉంది. సొదొమ గొమొర్రాలను గూర్చిన ఏమన్నాడండి 20లో? వాటి పాపము భారమైనది. నేడు అదే సన్నివేశం. ఎందుకంటే తిరిగి మరలా అయ్యే రిపీట్ అవ్వాలి. ఎందుకంటే ఇవి లోతు దినాలు. యేసు చెప్పాడు ఇవి లోతు దినాలని. లోతు దినాలలో ఏం జరిగినదో ఈ దినాల్లో అదే జరుగుతుంది. లోతు దినాలలో అబ్రహాం దగ్గరికి దేవుడు దిగొచ్చాడు. ఈ దినాల్లో బ్రహ్మాం దగ్గరికి దేవుడు దిగొచ్చాడు. లోతు దినాలలో సొదొమ గొమొర్రా పట్టణం మీద లైంగిక ఆత్మ భయంకరంగా ఉంది. మీరు కావాలంటే రెఫరెన్స్ కావాలంటే 19వ అధ్యాయము 4వ వచనం. అనగా సొదొమ మనుష్యులు పట్టుకుంటున్నారు ఈ వచనం. బాలురంటే ఎవరు? పిల్లలండి, చిన్నపిల్లలు. బాలురను, వీళ్ళెవరు? ముసలోళ్ళు, వృద్ధులను, ప్రజలందరూ, అందరూ. ఇక యవ్వనస్తులేంటి, ఇక ఏం లేదు, అందరూ 4 దిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టి వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడా? మేము వారిని ఏంటది వారితో పాపం చెయ్యాలి. ఎవరితో? నీ యొద్దకు వచ్చిన మనుషులతో. వాళ్ళెవరు? పురుషులు, స్త్రీలు కాదు, పురుషులను కూడాలని చూస్తున్నారు వీళ్ళు. ఎంత భయంకరంగా ఉందో చూడు లైంగిక ఆత్మ. పురుషులను, నీ యొద్దకు వచ్చిన మనుష్యులను ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే ఎటువంటి ఆత్మ చూడండి లోకం మీద, ఎటువంటి స్పిరిట్ పనిచేస్తుందో చూడండి. లోకం మీద పనిచేస్తున్న ఆత్మది, నాశనానికి ముందు నడుస్తున్న ఆత్మది, తీర్పుకు ముందుగా వెళ్తున్న ఆత్మది. ప్రజలా ఉగ్రతలోకి వెళ్ళబోతున్నారు వాళ్ళు. పట్టణం అంతా తగలబెడబోతుంది. అందరూ కాలిపోబోతున్నారు. అందరూ కూడా చనిపోబోతున్నారు. వారిలో ఒక్కడికి తెలియదు మేము చనిపోబోతున్నామన్న సంగతి. వారిలో ఒక్కడికి తెలియదు.
ఈరోజు లోకానికి తెలియదు. లోకానికి తెలియదు. చావుకి దగ్గరగా ఉన్నారన్న సంగతి లోకము ఎరగదు. ప్రైజ్ లార్డ్. దేవుడి యొక్క తీర్పులు ఈ భూమి మీద కుమ్మరించబడతానికి సిద్ధంగా ఉన్నాయని లోకముకి తెలియదు. భయంకరంగా తిరుగుతుంది, భయంకరంగా ఉంది. అందుకే సొదొమ గొమొర్రాల గూర్చిన మొర గొప్పది, వారి పాపము బహుభారమైంది, అది ఆకాశానికే అంటింది. అర్థమైందా? ఈరోజు లోకము సేమ్ సిచ్యువేషన్లో ఉంది. అయితే వధువు దానిలో ఉండదు. వధువు మాత్రం అక్కడ ఉండదు. అబ్రహాం లేడు. సొదొమలో ఉన్నాడా? చెప్పండి నాకు. సొదొమలో అబ్రహాము లేడు. సొదొమ గొమొర్రా పట్టణంలో అబ్రహాము లేనే లేడు. మరి ఎవరున్నారు? లోతు ఉన్నాడు. అబ్రహాం లేడు. అబ్రహాం ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణానికి బయట ఉన్నాడు, వెలుపటున్నాడు. ఈరోజు లోకానికి బయట, లోకం యొక్క నాగరికతకు వెలుపట ఈరోజు వధువు ఉన్నది. లోకములో ఉండదు, లోక నాగరికత అంటదు. లోకానికి బయట ఉంటది, పాపానికి బయట ఉంటది, పాపములో ఉండదు. ప్రైజ్ లార్డ్. సంగమా, ఈ విషయాలు పట్టుకుంటున్నావా? దేవుడు ఉగ్రత సొదొమ గొమొర్రా మీదకి వచ్చే ముందు ఆయన ఉన్నతమైన న్యాయాధిపతిగా, తీర్పరిగా అబ్రహాం దగ్గరికి దిగొచ్చాడు. ఈరోజు కూడా లోకం మీదకి, ప్రపంచం మీదకి దేవుడి యొక్క తీర్పులు, ఉగ్రతలు వచ్చే ముందు ఈ కాల ప్రవక్త అయిన బ్రన్హాము దగ్గరికి దేవుడు దిగొచ్చాడు. ఇన్వెస్టిగేషన్, జడ్జిమెంట్, పరిశోధన, తీర్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? పరిశోధన, తీర్పులు జరుగుతున్నాయి. మొదటిది, తెల్లని ఉన్నిని పోలొచ్చేయండి. ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి? తెల్లని ఉన్నిని పోలి ఉన్నాయి, హిమమంత ధవళముగా. రెండవది, ఆయన నేత్రాలు తీర్పు తీరుస్తున్నాయి. మొదటి రాకడలో ఆయన నేత్రాలు కన్నీరు విడిచాయి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు, వీరిని క్షమించని కన్నీరు విడిచాయి. రెండవ రాకడలో ఆయన నేత్రాల కన్నీరు విడవటల్లా మండుతూ ఉన్నాయి, అగ్ని జ్వాలల వలె. ఇది తీర్పే. తల వెంట్రుకలది తీర్పే, నేత్రాలు తీర్పే. మూడోదేంటి? ఆయన పాదాలు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో. అపరంజి దైవిక తీర్పు. ఏంటి? అపరంజి దైవిక తీర్పు. మీకు తెలుసా? ఇత్తడి పాదాలు, అపరంజి పాదాలంటే చాలా మంది తెలియదు. ప్రార్థన ఇలా చేస్తారు, నేను చూస్తా అంటే మెసేజీలోనే చేస్తున్నారు. బంగారు పాదాలు కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలయ్యా. ఆయన పాదాలు బంగారు పాదాలని ఎవరు చెప్పారు? అపరంజి పాదాలంటే బంగారు పాదాలేనా? మా ప్రవక్త చెప్పాడు, అపరంజి పాదాలంటే ఇత్తడి పాదాలు అన్నాడు. బంగారు పాదాలు కాదు, ఇత్తడి పాదాలు. ఇత్తడి దైవిక తీర్పు. ఇత్తడి దేనికి సూచన? దైవిక తీర్పు. ఇజ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు ఏలియా అక్కడికి వచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజలతో
ఇలాగ దైవిక తీర్పును ప్రకటించాడు. ఏంటో తెలుసా దైవిక తీర్పు? నేను మరలా చెప్పేంత వరకు ఆకాశము నుండి వర్షమైన మంచైన కురవదు, ఆకాశం ఇత్తడి వలె అవుతుంది అన్నాడు. అంతే, దైవిక తీర్పు అది. మరలా ఏలియా చెప్పేంత వరకు వర్షం రాలా. ఏలియా మరలా చెప్పేంత వరకు వర్షము రాలా. మీకు చూపిస్తా. యాకోబు 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 రాసిన పత్రిక, యాకోబు రాశాడు. అది యాకోబు రాసిన పత్రిక చివరి అధ్యాయం. అమ్మ ఎన్నో వచ్చిన 5వ అధ్యాయం 17. ఎక్కడైనా నా ప్రవక్తే కనబడుతున్నాడు. నా ప్రవక్త కనబడుతున్నాడు. ప్రకటన 17లో నా ప్రవక్త ఉన్నాడు. ఇక్కడ కూడా యాకోబు 5వ అధ్యాయము 17లో, అంటే 17వ వచనం 17లో ఏలియా ఉన్నాడు. ఏలియా ఆత్మ కలిగిన నా ప్రవక్త కనబడుతున్నాడు. అదే అభిషేకం. మీకు కనబడుతున్నాడో లేదో, నాకైతే కనబడుతున్నాడు. ఎక్కడ ప్రవక్త రావాలో వచనముతో కూడా కరెక్ట్గా పెట్టాడు. హల్లెలూయా. 16లో పెట్టచ్చుగా, కానీ 17లోనే 17లో ఎవరు వస్తున్నారు? ఏలియా వస్తున్నాడు. ప్రకటన గ్రంథం 17లో ఏలియా వస్తున్నాడు. 7వ దూత వస్తున్నాడు. ఇక్కడ కూడా 17లో ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద, ఒక రోజు 2 రోజులు కాదు, దైవిక తీర్పు ప్రకటించేశాడు. దైవిక తీర్పు. మరి ఈ కాల ప్రవక్త ప్రకటించలేదా తీర్పు? వధువు ప్రకటించట్లేదా తీర్పు? నోవాహు తీర్పును ప్రకటించలేదా? చెప్పండి నాకు. నోవాహు 120 సంవత్సరాలు బోధించింది ఏంటి? తీర్పును ప్రకటించలేదా? ఓడలోకి రండి అయ్యా, రాకపోతే జలప్రలయం వచ్చి చనిపోతారు. ఏంటి అది తీర్పు కాదా? జలప్రలయం వచ్చి చనిపోతారనేది తీర్పు కాదా? హల్లెలూయా. ఈ వర్తమానం నమ్మండి, లేకపోతే చచ్చిపోతారు. తీర్పు కాదా? తీర్పు అండి, దైవిక తీర్పు. నీ సంఘశాఖను వదిలిపెట్టిరా, లేకపోతే సంఘశాఖ వదలకపోతే తీర్పు తప్పదు. దాని మీదే తీర్పు ఉంది. 3.5 సంవత్సరాల వరకు వర్షమైన మంచైన పడవదని తీర్పును ప్రకటించేశాడు ఏలియా. హల్లెలూయా. సత్యం చెబితే అంతే, అందరికీ ఉన్న సత్యం చెబుతుంటే అట్టానే ఉండిద్ది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఆయన పాదాలంట అపరంజి పాదాలు. అపరంజి అనేది బంగారు పాదాలు అన్నమాట. ఇత్తడి పాదాలు. ఏంటది? దైవిక తీర్పు సూచిస్తుంది. పాదాలు కూడా దైవిక తీర్పే, నేత్రాలు కూడా దైవిక తీర్పే, తల వెంట్రుకలు కూడా దైవిక తీర్పే. అవునా? అవునా కదా? మీకు తెలుసా ఇత్తడి దైవిక తీర్పును సూచిస్తుందన్న సంగతి? మీకు తెలుసా అరణ్యంలో మోషే ఇత్తడి సర్పం ఎత్తాడు? అవునా? ఎందుకు ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు? వెండిది ఎత్తచ్చుగా, ఇనప సర్పం ఎత్తచ్చుగా, కర్ర పెట్టచ్చుగా, ఏదో చెట్టును కొట్టి చెట్టుతో చెక్కి సర్ప ఆకారము చెక్కి పెట్టచ్చుగా. ఇత్తడి సర్పమే ఎందుకు? ఇత్తడితో పోత పోసిన సర్పాన్నే ఎందుకు పెట్టాడు?
ఇత్తడి దైవిక తీర్పు. పాపము తీర్పు తీర్చబడినది అనటానికి. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఇత్తడి సర్పాన్ని అరణ్యములో మోషే ఎలాగ ఎత్తాడో అలాగే మనుష్య కుమారుడు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి ఎత్తబడ్డాడు. ఆ ఇత్తడి సర్పంకెళ్ళి చూచిన వాళ్ళందరూ స్వస్థత పొందారు. ఈ మనుష్య కుమారుడికి వెళ్ళి చూచిన వాళ్ళందరూ స్వస్థత పొందుతున్నారు. హల్లెలూయా. యేసు వైపు చూచిన వాళ్ళందరూ స్వస్థ పొందుతున్నారు. ఆ ఇత్తడి సర్పంకెళ్ళి చూచిన వాళ్ళందరూ స్వస్థత పొందుతున్నారు. ఇప్పుడు స్వస్థత యేసుకెళ్ళే చూడు, కల్వరికెళ్ళే చూడు. పాపము యేసు మీద వేయబడింది. నీ పాపం, నా పాపం, మనందరి పాపాలు దేవుడు యేసు మీద వేశాడు. ఇప్పుడు యేసుకెళ్ళే చూస్తే, కల్వరికెళ్ళే చూస్తే మనకు స్వస్థత. హల్లెలూయా. ఎంత ఘోర పాపి అయినా నువ్వు కల్వరి వైపుకు చూచినట్లయితే, ఈ వర్తమానం వైపుకి తిరిగినట్టయితే, ఈ వర్తమానాన్ని చేర్చుకున్నట్టయితే నీకు స్వస్థత. నీ పాపం పోతది, నీ అవిశ్వాసం పోతది, కొట్టుకెళ్ళిపోతుంది అంతే. ఈ వాక్యంకి అంత శక్తి ఉంది, అంత పవర్ ఉంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అవునా కాదా? దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు కేవలం వాక్యాన్ని నమ్ము చాలు. ఈ వర్తమానాన్ని నమ్ము. మొదటిది తల వెంట్రుకలు, దైవిక తీర్పే. రెండోది అగ్ని జ్వాలల వంటి నేత్రాలు, దైవిక తీర్పే. మూడోది అపరంజి పాదాలు, దైవిక తీర్పే. నాలుగో దగ్గరికి వద్దాం. ఆయన కంఠస్వరం. ఎవరబ్బా జల ప్రవాహాలు? ఇక్కడ ఉన్నారా? ఆ లేఖనం ఇక్కడ ఉన్నది నెరవేర్పు జరుగుతుందా? విస్తార జల ప్రవాహ ధ్వని. హల్లెలూయా. ప్రకటన 19:6. ప్రైజ్ లార్డ్. విస్తార జల ప్రవాహ ధ్వని, శబ్దం ఎవరి నోట్లో నుండి వస్తుంది? ఆయన భార్య నోటిలో నుండి, వధువు నోటిలో నుండి. ఈరోజు వధువు నోట్లో నుండి కూడా తీర్పును ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. నోవాహు తీర్పును ప్రకటించాడా? విలియం బ్రనాం తీర్పును ప్రకటించాడా? ఈరోజు వధువు కూడా తీర్పును ప్రకటిస్తా ఉంది. నాలుగవది కూడా తీర్పే. ఐదో దగ్గరికి వద్దాం. కుడి చేత. ఎవరు వారు? 7 దూతలు. ఏం తీసుకొచ్చారు? వర్తమానం తీసుకొచ్చాడు. ఆ వర్తమానం నమ్మని వారి మీదకి ఏమవుతుంది? తీర్పే. ఐదోది కూడా తీర్పే. హల్లెలూయా. ఆరోది ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయినా. ఏంటి ఆ ఖడ్గము? దేవుని వాక్యమేనా? ఇది కూడా తీర్పేరా? వాక్యము కూడా తీర్పునే తీసుకొస్తుంది. హల్లెలూయా. ఇక చివరిది 7వది, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న. ప్రకటన 10. ప్రకటన 10. ప్రకటన 10లో ఆయన ముఖం దిగొచ్చేసింది. చూసారా? చూసారా అండి? ఎలా ఉందంట? సూర్యుని వలె, సూర్యుని వలె. అది తీర్పే. ఆయన తీర్పే. 7 తీర్పు. ఎన్ని మొత్తం? 7 తీర్పు.
ఈ ఏడింతల తీర్పును చూడంగానే యోహాను చచ్చిన వాడి వలె పడిపోయాడు. కదలటానికి లేదు, మెదలటానికి లేదు. హల్లెలూయా. దైవిక తీర్పు, ఏడింతల తీర్పుతో, హల్లెలూయా, ఇదే ఏడింతల యొక్క మహిమతో ఈ కాలంలో ప్రభు దిగొచ్చాడు. ఇదే ప్రభువు దినం. ఇప్పుడు మనం చదివామే, ప్రభువు దినం, దైవిక తీర్పులు ప్రకటిస్తాం. అదే పేతురు చూసి మహావేంద్రంతో కాలిపోతున్నాయి పంచభూతాలన్నీ రాస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మలాకి కూడా ఏలయనగా నియమించబడిన దినం వస్తుంది, కొలిమి కాలునట్లు కాలుతుంది, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉంటారు, వారికి వేరైనా చిగురైనా లేకుండా అందరినీ కాల్చివేస్తుందని ఆయన చెప్తున్నాడు. దైవిక తీర్పు పట్టుకుంటున్నారా? దేవుడి యొక్క తీర్పులవి. ప్రజలా, వాక్య పక్షాన్ని ఇప్పుడే నిలబడు. వాక్య పక్షాన్ని నువ్వు నిలబడితే నీ పక్షాన ఆయన నిలబడతాడని మనము దానియేలు గ్రంథంలో చూసాం, జకర్యా గ్రంథంలో కూడా చూసాం. అక్కడ శేషించిన వారి కొరకు ఆ మాట వాడాడా? శేషించిన వారు ఈ కాలంలో కూడా నిర్మూలం కాకుండా ఉండే నిమిత్తం, శేషించిన వారి నిమిత్తం మరి మహా అధిపతి క్రీస్తు వస్తున్నాడు. వారికి తప్పించుకోవటానికి ఒక మార్గం ఉంది. ఆయన ఒలీవ కొండ మీదకి వచ్చినప్పుడు అది రెండుగా ఇరిగి ఒక లోయ ఏర్పడినది. ఒక పాదము, రెండు పాదాలు ఆ కొండ మీద పెట్టాడు. ప్రకటన 10లో దిగొచ్చిన ఆయన కొండ మీద పెడుతున్నాడు. అక్కడ ఒలీవల కొండ మీద పెట్టాడు, ఇక్కడ క్రూర మృగాలన్న కొండ మీద పెట్టాడు. ఒక జీలు, ఒక లోయ ఏర్పడినది. దానిలోకి తప్పించుకోవటానికి ఇదిగో కొంతమంది వచ్చారు. తప్పించుకునే మార్గం దొరికింది వీళ్ళకి. హల్లెలూయా. ఆయన కూడా పాదాలు ఉంచాడు కదండి. ప్రకటన 10లో భూమి మీద ఒక పాదం, సముద్రం మీద ఒక పాదం పెట్టాడుగా. ఏమున్నాయి? క్రూర మృగాల మీద పెట్టాడుగా. మరి వాటి ఉచ్చులో పడిపోకుండా, వాటిలో చిక్కబడకుండా, వారిలో పట్టబడకుండా తప్పించుకోవడానికి శేషించిన జనాంగం కొరకు, ఎన్నిక కాబడిన జనాంగం కొరకు, ఏర్పాటు కాబడిన జనాంగం కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడా? ఎరిగవా మార్గం ఏదో? ఇదిగో ఈ వర్తమానాలే. ప్రకటన 10 తప్పించుకునే మార్గమా? ఈ వధువు తప్పించుకోవటానికి ఒక లోయ ఏర్పడినది. ఆ లోయలోకి వెళ్ళినది ఈ వర్తమానంలో దాక్కుంటుంది. వాళ్ళు ఆ లోయలో దాక్కున్నారు, ఈ వాక్యంలో దాక్కుంటుంది ఏమే. హల్లెలూయా. నా దాగు చోటు యేసయ్యా, నీ వాక్యమే. నా దాగు చోటు నువ్వే. ఎంతమంది నువ్వు ఆయన చోటులో దాక్కోవాలని ఇష్టపడుతున్నావు? ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. భూమి అంతా కూడా తీర్పులతో ఉన్నా, ఉగ్రతలతో ఉన్నా, అయ్యా నేను నీ రెక్కల కిందకు వస్తున్నా. అయ్యా, రూతు బోయాజు పాదాల దగ్గరికి వచ్చారట్టుగా అగ్ని స్తంభాలైన నీ పాదాల దగ్గరికి, అగ్ని స్తంభాలైన నీ పాదాల దగ్గరికి వస్తలా. నా దాగు చోటు నువ్వేగా ప్రభువా. నీ దగ్గరే నాకు మోక్ష దొరికింది, నీ దగ్గరే నాకు జీవ దొరికింది,
నీ దగ్గరే నేను బ్రతుకుతాను. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలంతే. హల్లెలూయా. ఇంకెక్కడైనా ఉండి చచ్చిపోతావు. ఆయన దగ్గర కాకుండా ఇంకెక్కడున్నా కానీ చంద్రమండలం మీదకి వెళ్తా, చస్తావు, డౌటే లేదు. చంద్రమండలం మీదకి ఇల్లు కట్టుకోవడానికి ఆ ప్లాన్లు తీసుకుంటున్నారంట, చచ్చిపోతారు, డౌటే లేదు. సముద్రంలో భూగర్భాలకు వెళ్ళి అక్కడ చస్తావు. ప్రజలే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి భూమి అడుగు భాగంలో ఇల్లు కట్టుకుంటూ చస్తావు. ఎక్కడా లేదు, దాగుచోటు ఒకటే. వాక్యం వాక్యం. యేసయ్య దగ్గరికి రా, వర్తమానం దగ్గరికి రా, సాయంకాలపు వెలుగు దగ్గరికి రా. సాయంకాలపు వెలుగేడి దాగుచోట. మనం చదివామా? అస్తమయ సాయంకాల సమయమున వెలుతురు కలుగును. అదేనా ఈ కాలపు వాక్యం, ఈ కాలపు వర్తమానం? అదేనా నీ దాగుచోటు? నువ్వు శీఘ్రంగా వెళ్ళాల్సింది అక్కడికేనా? ఎంతమంది పరిగెడదాలని ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఆశ్రయపురాన్ని చేరాలనుకుంటున్నారు? ఆయనే నీ దాగుచోటుగా చేసుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది అక్కడికి మీరు ప్రయాణం చేయాలని ఇష్టపడుతున్నారు? ఇష్టపడుతున్నారా? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.